అసలు పని చేసేవాడు గొప్ప లేక పని చేసేవాడిని వెక్కిరించేవాడు గొప్ప? మా ఆఫీస్ దొరబాబుని అడిగితే వెక్కిరించేవాడే గొప్ప అంటాడు. ఎందుకో తెలుసా? ఎందుకు పుట్టినవరా వంకర అంటే చక్కగున్న వాళ్ళని వెక్కిరించడానికి అని నమ్మే రకం మనవుడు. ఆ నవ్వు తెప్పించే కథలోకి వెళ్దామా? ఒక ఆఫీస్లో దొరబాబు అని ఒకడున్నాడు. మనోడికి ఆఫీస్లో ఉన్న కంప్యూటర్ పాస్వర్డ్ తెలియదు, కానీ బిల్డప్ మాత్రం గూగుల్ CEO రేంజ్లో ఇస్తుంటాడు. సపోజ్ ఎగ్జాంపుల్కి ఆఫీస్లో ఎవరైనా కొత్త ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నారనుకోండి, ఇతని మధ్యలో దూరిపోయి అబ్బే ఆ ఐడియాలో కిక్కు లేదు బాస్, నా దగ్గర ఒక వండర్ఫుల్ ప్లాన్ ఉంది అంటాడు. తీరా ఏంటా ప్లాన్ అని అడిగితే అది ఇప్పుడే చెప్పకూడదు, టైం వచ్చినప్పుడు బాంబులో పేలుస్తా అని ఎస్కేప్ అయిపోతుంటాడు చివరికి. ఇదంతా గమనిస్తున్న ఒక సీనియర్ ఎంప్లాయీకి చిర్రెత్తుకొచ్చింది. దొరబాబుని పిలిచి, ఒరే దొరబాబు, నీకు సాఫ్ట్వేర్ రాదు, హార్డ్వేర్ రాదు, కనీసం రిపోర్ట్ రాయడం కూడా రాదు, అసలు నువ్వు ఆఫీస్కి ఎందుకు వస్తున్నావు నాయనా అని అడిగాడు. దొరబాబు మాత్రం ఈ మాత్రం తగ్గకుండా, అదేంటి సార్, ఆఫీస్లో అందరూ మీలాగా చక్కగా పద్ధతిగా ఉంటే మరి మీలాంటి వాళ్ళని వెక్కిరించడానికి నాలాంటి వంకర బుద్ధి ఉన్నాడు అక్కడ ఉండాలి కదా అని అన్నాడు. చూసారు కదా, మన చుట్టూ కూడా ఇలాంటి వంకర బుద్ధి దొరబాబులు చాలా మంది ఉంటారు. మీ ఆఫీస్లో లేదా మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే కింద కామెంట్స్లో వాళ్ళని ట్యాగ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన 3 కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.